నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయి కృష్ణ గారితో. సాయి కృష్ణ గారు నమస్తే. 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం మనం మాట్లాడిన తర్వాత వితిన్ 24 అవర్స్ పర్హాప్స్ మనమే బ్రేక్ చేసాం. అది 2 బలమైన శక్తులు బీజేపీలో ఏకం అవుతున్నాయి. ఒకటి బండి సంజయ్, 2 ఈటల రాజేందర్. ఒకరిది రాజేందర్ గారిది ఉద్యమ నేపథ్యం, సంజయ్ గారిది అంటే మాస్క్ లీడర్. ఆయన గ్రామీణ స్థాయికి బీజేపీని తీసుకెళ్లారు ఆయన. అలాగే ఈయన చాలా సటిల్ అబ్జర్వేషన్స్ తోటి నడిచే ఉద్యమ నాయకుడు. నేపథ్యాలు, రకరకాల నేపథ్యాల నుంచి ఆయన వచ్చి ఉండొచ్చు కాక. బట్ ఇద్దరు కూడా 2 బలమైన బలహీన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2 బలమైన సామాజిక వర్గాలే, బట్ బలహీన వర్గాలకు చెందిన సామాజిక వర్గాలు. వాళ్ళు ఏకమవటం అనేది ఒక అనివార్యతని మొత్తానికి బీజేపీ హెడ్ క్వార్టర్స్ గుర్తించింది. మన బోటోళ్ళందరం అలా చెప్పంగా వాళ్ళు సౌత్ మీద ఫోకస్ పెట్టారు. సరే, కర్ణాటకలో వాళ్ళకి ఇబ్బంది లేదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థ ఉంది. తెలంగాణలో ఏంటంటే బలమైన నాయకులు ఉన్నారు, ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థ లేదు. ఇప్పుడు ఆ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడం కోసం వీళ్ళిద్దరిని ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీ హెడ్ క్వార్టర్స్ చేస్తుందని ఫస్ట్ మనం బ్రేక్ చేసిందని వితిన్ 24 అవర్స్ డాక్టర్ లక్ష్మణ్ గారి నివాసంలో కలిశారు. ఇది బీజేపీ శ్రేణులు ఆనందిస్తున్నాయి, ఆహ్వానిస్తున్నాయి డెవలప్మెంట్ని. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతారు? ఏదో ఈ మధ్యకాలంలో ఒక ఆర్ఆర్ అనే ఒక సినిమా వచ్చింది కదా, ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, యుద్ధం అనివార్యమైతే ఆయుధాలు వాటంతట అవే వస్తాయి. సో యుద్ధం మొదలైనప్పుడే ఆయుధాలు సమాయత్తపరచుకోవడము, ఆయుధాలని సిద్ధం చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ ఎస్, ఎప్పుడు కూడా ఆయుధాలు జనరల్గా కూడా యుద్ధాలు జరిగే టైంలో పాతకాలం నుంచి చూస్తే కూడా ఫస్ట్ మనీ, కోశాగారాలు సరిగ్గా ఉండడం, ఎన్ని రోజుల పాటు మనము యుద్ధం చేయగలము అనేది ఒకటి. రెండోది ఆయుధాలు ఏమున్నాయి, వాటిని ఎలా వినియోగించాలని. మూడవది జనరల్స్ ఎవరిది సైన్యాధిపతి ఎవరు ఎలాంటి వ్యూహాలు పన్నితే యుద్ధం గెలుస్తాము అని. ఈ 3 కీలకం యుద్ధంలో. యుద్ధాన్ని నేను రాజకీయాలకు ఎందుకు పోల్చాలంటే కనుక రాజకీయం కూడా ఈరోజు యుద్ధం లాంటిదే. ఈరోజు ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా, ఒక పార్టీ నిజంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలని ప్రజల మెప్పు పొందాలన్నా కానీ డెఫినెట్లీ ఒక యుద్ధ వాతావరణమే ఉంటుంది. దట్టు తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఇక్కడ ఎలక్షన్స్ గెలవాలి అని అంటే గనక దానికి కావాల్సినటువంటి ఒక వనరుల్ని సిద్ధం చేసుకోవడం అనే ప్రక్రియ ఉంటుంది. సరే, ఇది గత 2019 ఎలక్షన్స్ తర్వాత నుంచి మనం చూస్తున్నాం. 2019 ఎలక్షన్స్లో 4 ఎంపీలు గెలిచారు. అండ్ అక్కడి నుంచి ఇప్పటి వరకు చూస్తే కనుక అనేక సార్లు ఢిల్లీ నాయకులు కరెక్ట్గా ఇక్కడ శ్రద్ధ పెట్టట్లేదేమో, సరిగ్గా వాళ్ళు ఇక్కడ చూడట్లేదేమో అనుకుంటున్న ప్రతిసారి ఏదో ఒక మెరిపించడం, మళ్ళీ డివేట్ అవ్వడం చూస్తూ వస్తున్నాం. బట్ ఇప్పుడు ఒక సిగ్నిఫికెంట్ మార్పు దిశగా అడుగుపడ్డట్టుగా నాకైతే స్పష్టంగా కనబడుతుంది. ఒక 2-3 రోజుల క్రితం మనం మాట్లాడుకున్నప్పుడు వాసు గారు మీరు అన్నట్టుగా ఫస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ బ్రేక్ చేయలేదు, ఇది అసలు ఎవరు ఊహించలేదు. అసలు ఎంతగా ఊహించలేదు అని అంటే కనుక అసలు ఈ విషయం చెబితే కూడా నవ్వే పరిస్థితి. ఆ రోజు మనం చెప్పినప్పుడు కూడా కొందరు ఫోన్ చేసి యూఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ 2 అన్కనెక్టబుల్ థింగ్స్ అని అన్నారు. అదే కానీ జరిగింది మన్నాడు, వెంటనే జరిగింది. చూసారా, అంటే మనం అంత ఈజీగా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ లేకుండా మనం మాట్లాడము. ఎందుకంటే బికాస్ మీరు యాజ్ అ జర్నలిస్ట్, నేను యాజ్ అ జర్నలిస్ట్, మన సోర్స్ల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. సమస్య ఏంటంటే మొన్న మనం మాట్లాడుకున్న రోజు నేను ఏదైతే అన్నానో అది ఎన్ని రోజుల్లో వస్తో తెలియదు అన్నాను. నాకు అప్పటికి తెలుసు 2 రోజుల్లోనే అవుతుందని. మోస్ట్లీ బై సాటర్డే ఆర్ సండే ఈ మీటింగ్ జరగబోతుందని తెలుసు. బట్ నేను అక్కడ కొంచెం ఎందుకు మనం మరీ డేట్ చెప్పడం కూడా అని చెప్పి నేను వెనక జరిగాను కానీ. బట్ ఎస్, బండి సంజయ్ అండ్ ఈటల రాజేందర్ ఇద్దరిని కలిపే విషయంలో ఇద్దరు కలిసి ఒక దగ్గరికి వచ్చి మాట్లాడుకునే ఒక వేదికగా ఏర్పాటు చేయడంలో సీనియర్ నాయకుడైనటువంటి లక్ష్మణ్ గారిని అక్కడ ఉండడము. లక్ష్మణ్ గారు అదే యూ నో దట్ అని మనకు ఎలా తెలుసు అని చెప్పి కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో లక్ష్మణ్ గారు సీనియర్ నాయకుడు, ఆయననే వీళ్ళిద్దరిని కలిపినటువంటి ఒక నాయకుడు. అండ్ ఇంకోవైపు అటు తెలంగాణ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ గారు ఉన్నారు. అండ్ వీటన్నిటికీ వెనకాల ఎవరు అని అంటే కనుక అసలు డైరెక్ట్ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారే స్వయంగా ఇద్దరు నాయకులతో మాట్లాడారని, అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ చెప్పారని, అసలు ఏంటి అనే విషయం మీద నేషనల్ పార్టీ లీడర్షిప్ సీరియస్గా ఈ విషయంలో ఉంది, మీరిద్దరూ కలిసి పనిచేయాలి, బీజేపీలో అధికారంలోకి తీసుకురావాలని చాలా స్పష్టంగా చెప్పారు అనే ఒక సమాచారం ఉంది. అండ్ అంతేకాదు, ఈ మీటింగ్ జరిగిన తర్వాత, నేను మీటింగ్ కంటే ముందు ఆయా నాయకులు అందరితో మాట్లాడుతూ వస్తూ ఉన్నాను బీజేపీ పార్టీలో. మీటింగ్ జరిగిన తర్వాత మాట్లాడుతూ ఉంటే కూడా యాక్చువల్గా నిజం చెప్పాలని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
వాసు గారు. యూ డోంట్ బిలీవ్, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు ఇంత హ్యాపీగా నిజంగా ఇట్లాంటి ఒక ఈవెంట్ జరిగితే గనక ఇద్దరం కలిస్తే మనము ఇంత సంతోషంగా ఉంటాము అన్నట్టుగా ఇప్పుడు కనబడుతున్నారు వాళ్ళు. బీజేపీలో శ్రేణులు మాత్రమే కాదు, నాయకులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అఫ్ కోర్స్ కొంతమందికి ఇష్టం లేదు ఈ మీటింగ్, బట్ ఎస్ పవర్ సెంటర్స్ గా వాళ్ళకి ఉన్న ప్రాధాన్యం తగ్గిపోతుంది కదా, భయం ఉంటుంది వాళ్ళకి. ఎస్. సో ఏం జరిగింది ఇప్పుడు, ఏం జరగబోతోంది అనేది మనం డిస్కస్ చేద్దాము. అంటే బండి సంజయ్ నిజంగా మీరు చెప్పినట్టుగా హిందుత్వ ఐకాన్, ఆయన హిందుత్వ విషయంలో నిజంగా ఆయన కన్విక్షన్ చాలా అద్భుతమైన కన్విక్షన్ ఉంటుంది. అందులోనూ మొన్న మధ్యన 2 రోజుల క్రితమే మనం చూసాం, ఒక ఆటో అతను ఏదో ఒక వెనకాల రాశాడు అనే చెప్తే ఆటోను ధ్వంసం చేశారంట. అవును, అసలు ఆటోని చాలా అసలు ఇంత ఆయన జీవనాధారం అది. వెంటనే ఈయన ఆటో కొనిచ్చాడు, ఆ పర్టికులర్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. అండ్ ఎక్కడైనా సరే హిందుత్వ ఇష్యూస్ ఏదైనా వచ్చాయనంటే కనుక ఇమీడియట్లీ బండి సంజయ్ రంగంలోకి దిగుతారు. ఇట్స్ ఎ ఫైటర్ ఆన్ స్ట్రీట్ ఫర్ హిందుత్వ కాజ్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం రాజకీయంగా చూస్తే కూడా ఆయన ఏ విషయమైనా కానీ, ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడే పార్టీ నిజంగా చెప్పాలంటే బీజేపీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళింది. ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి బీజేపీ వెళ్ళగలిగింది. బీజేపీ అధికారంలోకి వస్తుందనే ఆలోచన క్రియేట్ అయింది బికాస్ ఆఫ్ బండి సంజయ్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్న టైంలోనే జరిగింది. ఇంకోవైపు ఈటల రాజేందర్, మనకు తెలుసు ఈటల రాజేందర్ గారు ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఓటమెరగని నాయకుడు. నిజానికి చెప్పాలంటే ఆయన ఎమ్మెల్యేగా మొన్న ఓడిపోయారు కానీ తర్వాత వెంటనే ఎంపీ గెలిచారు కానీ ఆయన మొదటి నుంచి హుజరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి. చాలా కఠినమైనటువంటి ఆంక్షలు ఉన్న టైంలో కూడా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో ఆయన గెలిచి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు మెచ్చిన నాయకుడు ఆయన. రాజశేఖర రెడ్డి గారు మెచ్చిన నాయకుడు, అసెంబ్లీలో ఆ స్పీచ్లు ఉండేవి. అండ్ అంతేకాదు రోషయ్య గారి టైంలో అప్పుడు అసలు మొత్తం ప్రభుత్వ ఎకో సిస్టమ్ మొత్తం నిలబడి ఆయనను ఓడించాలని ట్రై చేసి ఆయన గెలిచి వచ్చినాడు. కేసీఆర్ మొత్తం ప్రభుత్వాన్ని మొత్తం మోహరించినా కూడా గెలిచి వచ్చాడు. అట్లాంటి వ్యక్తే ఆయన ఈవెన్ ఆయన తెలంగాణ ఉద్యమ నాయకులకు సంబంధించినటువంటి గొంతుకగా నిలిచినటువంటి సందర్భము. తెలంగాణ ఉద్యమం సమయంలో నాకు ఒక విషయం గుర్తుంది, ఇప్పటికీ నాకు చాలా గుర్తు. అంటే కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు దీక్షను భగ్నం చేశారు. అప్పుడు ఒక జ్యూస్ దాగుతున్నట్టుగా ఒక విజువల్ బయటకు వచ్చింది. రాగానే ఉస్మాన్ యూనివర్సిటీలో మళ్ళీ దిష్టి బొమ్మలు దగ్ధమయ్యాయి. కేసీఆర్కి వ్యతిరేకత మొదలైంది. తెలంగాణ ఉద్యమం కోసం నిరాహార దీక్ష చేస్తున్నానన్న వ్యక్తి వెంటనే దీక్షను విరమించాడు అనగానే తెలంగాణ వ్యాప్తంగా మళ్ళీ ఒక నెగటివిటీ ప్రోధి అవుతున్న టైం. ఆ టైంలో ఇదే ఈటల రాజేందర్ గారు, నాకు గుర్తుంది అప్పుడు గజ్వెల్లోనో ఎక్కడో అనుకుంటాను, ఆయన సిద్దిపేటలోనో, ఈయన ఇంకో 2-3 కలిసి గద్దర్ దగ్గరికి వెళ్ళారు. గద్దర్ని కలిశారు. గద్దర్ వచ్చి ఆయన మళ్ళీ తెలంగాణ ఉద్యమం కోసం ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. కేసీఆర్కి అనుకూలంగా ఆయన మాట్లాడిన స్టేట్మెంట్ నిజంగా ఆ టైంలో ఈటల రాజేందర్ చొరవ అండ్ ఆయన ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, ఇప్పుడు ఈ ఉద్యమం ఇంపార్టెంట్, అలాంటి టైంలో కేసీఆర్ పట్ల అపప్రద రావడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో మొత్తం ఉద్యమమే వీగిపోతుంది. ఇది జరగకుండా ఉండాలంటే కాన్సెన్సస్ బిల్డ్ చేయాలని అనుకొని ఈటల రాజేందరే కాన్సెన్సస్ బిల్డ్ చేయించారు. గద్దర్ మిగతా నాయకులందరితో కలిసి మాట్లాడిన తర్వాత మళ్ళీ అందరూ ఒక జేఏసీ ఫామ్ అవ్వడం, కోదండరామ్ గారు ఈ జేఏసీ ఫామ్ అవ్వడానికి తోడ్పడింది అనమాట. సో అంటే కేసీఆర్ గారి పైన అపప్రద వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ కట్ చేయడం కోసం ఈ సెకండ్ లేయర్ లో ఉన్నటువంటి నాయకులందరూ రంగంలోకి దిగి మళ్ళీ ఒక తెలంగాణ వాయిస్ ని బిల్డ్ చేయడంలో అప్పుడు సఫలీకృతులయ్యారు. అందుకే ఆ జేఏసీ ఫామ్ అయ్యే తర్వాత మళ్ళీ ఉద్యమ రూపంలోకి తీసుకొని అదంతా జరిగింది. ఇదేగా సార్ ఆయన నేషనల్ లెవెల్లో ఒకసారి ఈ ఉద్యమానికి రాష్ట్రం ఏర్పడక ముందర అమృత్సర్లోను జలంధర్లోను పెద్ద అన్ని పార్టీలతోటి పెద్ద స్థాయి సమావేశం జరిగినప్పుడు ఈ హ్యాస్ కోఆర్డినేటెడ్ దండి ఎంటైర్ ప్రోగ్రామ్. ఆయన డిజైన్ చేసింది, కోఆర్డినేట్ చేసింది రాజేందర్ గారే. ఢిల్లీ నుంచి మాలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు పాపం కొందరు జర్నలిస్టులకి అకామిడేషన్ లేకపోతే ఆయన రూమ్ ఇచ్చారు. ఆయన రూమ్ ఇచ్చి ఆయన వరండాలో పడుకున్నారు. ఓకే. సో అది అందుకే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆ టైంలో కూడా ఎప్పుడైతే అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈటల రాజేందర్ గారు ఇవాళ బండి సంజయ్ని కలవడం విషయంలో మనం ఇక్కడ బయట కూర్చొని ఈ పక్క కాకి అటుపక్క వాళ్ళదు, అటుపక్క కాకి ఇటుపక్క వాళ్ళదు అని మనం మాట్లాడుకుంటాం. కానీ రాజకీయాల్లో అంతగా ఏముండదు. ఇద్దరు నాయకులకు కూడా లేదు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఉంటుంది. ఆ అధికారంలోకి వస్తేనే కదా మనం ఏవైనా చేయగలము అనేది ఉంటుంది. బికాస్ ఇద్దరు నాయకులకు ఉంటుంది. అది సమస్య ఏంటంటే ఆ పరిస్థితులు దానికి అనుకూలంగా మార్చబడవు. మధ్యలో ఉన్నటువంటి ఇట్లాంటి ఒక ఇనిషియేషన్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ, ఎందుకంటే తెలంగాణ కేసీఆర్ తో ఉంటూనే కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించినటువంటి ఈటల రాజేందర్ ఇవాళ బండి సంజయ్ ఎందుకు దూరం చేసుకోవాలనుకుంటాడు? ఈవెన్ బండి సంజయ్ అయినా
ఆయన అధికారంలోకి ముఖ్యంగా ఆయన అధ్యక్షుడు కావాలనంటే ఆయన వచ్చిన స్థాయి చూస్తే నిజంగా చెప్పాలంటే ఆయన ఒక కార్పొరేటర్గా గెలిచినటువంటి వ్యక్తి. కార్పొరేటర్ స్థాయి నుంచి వచ్చి ఒక జాతీయ పార్టీకి తెలంగాణ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన ఈ రోజుకి నేను చెప్తున్నాను, బండి సంజయ్ ఏ రోజు కూడా ఒక వ్యక్తిని పేరు పెట్టి ఏదో గదమాయించి మాట్లాడిన సందర్భాలు తక్కువ ఉండవు. అసలు నాకు తెలిసి బయట ఉన్న అంటాడు కావచ్చు, కానీ అన్నానే పిలుస్తాడు. ఈరోజు మీరు కనబడ్డా నేను కనబడ్డాను అన్నానే మాట్లాడతారు. అట్లాంటి వ్యక్తి ఈటలతో ఎందుకంత వైరం పెట్టుకుంటాడు? ఎక్కడో చిన్న ఇష్యూస్ మధ్య ఏవో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండవచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ అండి అంతే. అది సెట్ చేయగలిగితే అయిపోయింది. సో ఇద్దరు బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బెటర్ లీడర్స్, గుడ్ లీడర్స్ అండ్ గ్రేట్ లీడర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇద్దరే కాదు, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు ఇలాగా. మనం ఇద్దరికి మనం పరిమితం అవ్వాల్సిన అవసరం లేదు. కిషన్ రెడ్డి గారు ఒక స్థాయిలో, ఆయన ఒక టైప్ ఆఫ్ నాయకుడు. లక్ష్మణ్ గారు మనం చూడొచ్చు, లక్ష్మణ్ గారు బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు అయ్యారు. ఆయన పార్లమెంట్ బోర్డు మెంబరు, రాజ్యసభ సభ్యులు, అనేక కమిటీలో ఆయన కీలక పాత్ర వహిస్తున్నాడు. యూనో అసలు బేసికలీ బీజేపీ చాలా మందికి ఇక్కడ తెలుగులో ఎక్కువ మంది దాన్ని అసలు రిపోర్ట్ కూడా చేయలేదు. బీజేపీ జాతీయ అధ్యక్ష నియామకానికి సంబంధించినటువంటి అబ్జర్వర్స్ ఉంటారు కదా, దాన్ని లీడ్ చేసినటువంటి వ్యక్తి లక్ష్మణ్ గారు. జాతీయ అధ్యక్ష నియామకంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి లక్ష్మణ్. సో ఇప్పుడు అందుకే ఇవాళ మీటింగ్ జరిగిన నేపథ్యంలో ఆయన కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి నాకైతే ఏమనిపిస్తుంది, దీని నుంచి ఒక స్పష్టమైన మెసేజ్ తెలంగాణ బీజేపీ ఇవ్వాలనుకుంటుంది. తెలంగాణ బీజేపీ కానీ జాతీయ బీజేపీ తెలంగాణలో ఇవ్వాలనుకుంటుంది. అదేంటి అని అంటే, ఇందులో కిషన్ రెడ్డి గారు ఉండవచ్చు, కిషన్ రెడ్డి గారు లేరు నిజానికి మాట్లాడితే. మిగతా ఏ నాయకులు కనిపించలేదు. ఈవెన్ లక్ష్మణ్ గారినే ఎందుకు అక్కడ కూర్చునబెట్టారు అని అంటే కనుక నాకు అనిపిస్తుంది ఏంటంటే, తెలంగాణలో బీసీ కన్సాలిడేషన్ జరగబోతోంది.